నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం పచ్చర్ల గ్రామంలో చిరుత దాడిలో మహిళ మృతి చెందడంపై బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. నల్లమల అటవీ ప్రాంతంలోకి కట్టెల కోసం వెళ్లి మాజీ సర్పంచ్ మెహరున్నీషా చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయారు. 6 నెలల క్రితమే ఆమె భర్త చనిపోయారు. గతంలో కుమారుడు ప్రమాదంలో మరణించాడు. ఇప్పుడు ఆ కుటుంబంలో కుమార్తె ఒక్కరే ఉన్నారు. తల్లి మరణంతో ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పచ్చర్ల గ్రామంలో చిరుత దాడిలో మహిళ మృతి ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి మధుసూదన్ అందిస్తారు. నంద్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సిరివెల్ల మండలం పచ్చర్ల గ్రామంలో ఏదైతే కట్టెలకని వెళ్ళిన ఒక మహిళను చిరుత దాడి చేసి చంపడం కూడా జరిగింది. అయితే పచ్చర్లలో ఏం జరిగిందని చెప్పి మనతో తెలిపేందుకు ప్రత్యక్షంగా అక్కడ ఉండే గ్రామస్తులు ఉన్నారు. వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాకు చెప్పండి, ఈ పచ్చర్లలో ఒక మహిళ పైన దాడి చేసి చంపింది, ఎలా జరిగింది? ఆమె ఉదయం పొలాలకి పోయింది. మేము 1 గంటగా ఆ టైం రాకుంటే 4 అయింది, ఇంకా రాలేదని వెళ్ళాము వెతుకులాడకుండా గ్రామస్తులంతా. అప్పుడు దాడి చేసి చనిపోయింది. ఇంకా సార్ వాళ్ళు చూసి తీసుకొచ్చారు. గతంలో ఎప్పుడన్నా మీ గ్రామానికి సమీపంలో వచ్చింది? గతంలో కూడా ఒకరిపైన దాడి చేసింది, ఎట్లా జరుగుతుంది మొత్తం సన్నివేశం? గతంలో ఒక 5 రోజుల కిందట జరిగింది. ఫారెస్ట్ వాళ్ళు కూడా బోన్ పెట్టారు. వాళ్ళు కూడా చెప్పారు వెళ్ళొద్దని. ఒట్టి పుల్లలు ఇంట్లోకి లేవు, 10 రోజులు పోక గ్యాస్ లేదని వంటగని వెళ్ళింది. పూర్తిగా ఫారెస్ట్లో ఉండే గ్రామం కదా, మీరు అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు ఫారెస్ట్లోకి వెళ్ళేటప్పుడు కానీ నైట్ సమయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఎలా రక్షణగా ఉంటుంది? ఒక 4-5 మంది వెళ్తుంటాం. ఆమె ఒక్కతే వెళ్ళింది కాబట్టి ఏం చేయలేకపోయింది. ఇక్కడ ఏదైతే మృతి చెందిన మైనస్ వాళ్ళ బంధువులు ఉన్నారు, కూతురు ఉన్నారు, వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం. అమ్మా, ఈ సంఘటన జరిగింది, ఎలా జరిగిందని చెప్పారు? నాకే తెలీదు. వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా పని అని చెప్తే నేను నైటే వచ్చేసాను. అప్పటికే మా అమ్మ చూడటానికి ఏం లేదు. నేను ఇంకేం మాట్లాడలేదు. చాలా బాధ వేసింది. అమ్మ ఒక్కది ఎలా వెళ్ళడం వెళ్ళలేదు. మేము వెళ్ళొద్దన్నా తను ఎవరికి చెప్పకుండా అలా మార్నింగే వెళ్ళింది. ఏం జరిగింది? కుటుంబ సభ్యులు ఇప్పుడు ఎవరెవరు ఉన్నారమ్మా ఇప్పుడు మీ ఇంట్లో? మా ఇంట్లో ఇంకెవ్వరు లేరండి. నేను ఒక్కదాన్ని మా కుటుంబంలో. ఇప్పటికైతే అమ్మ లేదు, ఇప్పుడు నాన్న లేడు, తమ్ముడు లేడు, నేను ఒకదాన్ని ఉన్నాను. 6 నెలలు అయింది ఫాదర్ చనిపోయి. ఇప్పుడు మళ్ళీ అమ్మతో ఇట్లా. ఇంకా వీళ్ళంతా పెద్దన్న వాళ్ళు అన్నదమ్ముళ్ళు ఉన్నారు. ఇంకా దాన్ని వీలైనంత తొందరగా పట్టుకోమని చెప్తున్నాము. ఇంకొకరి ప్రాణాలు ఇలా దారుణంగా వెళ్ళకూడదని కోరుకుంటున్నాము. అది ఇప్పుడే కాదు, గత వారం నుంచి జరుగుతూనే ఉంది. గ్రామస్తులు కూడా చెప్తా ఉన్నారు చిరుత ఇట్లా దాడి చేస్తూ ఉంది అని చెప్పేసి. వాళ్ళు ఎలాంటి చర్యలు చేపట్టారు? అక్కడ చేస్తున్నారు సార్, వాళ్ళు కూడా బోన్లు పెట్టారు, వెతుకుతున్నారు. 5-6 రోజులుగా జరుగుతుంది అంటే చూస్తున్నారు, అందరూ పట్టాలనే చూస్తున్నారు. కానీ ఇదైతే మనుషుల్ని అటాక్ చేస్తుంది. చెక్ పోస్ట్ దగ్గర కూడా వస్తుంది, ఇది మా ఊర్లోకి వస్తుంది. 3 డేస్ బ్యాక్ ఒక మహిళని, అదే మా పెద్దమ్మని మళ్ళీ కొట్టింది. ఆమె బాగానే ఉంది ప్రస్తుతానికి మళ్ళీ ఇది జరిగింది సార్. మరి ఫారెస్ట్ అధికారులను ఏం కోరుకుంటున్నారు మీరు? వీలైనంత వరకు వాళ్ళు దాన్ని పట్టుకుంటేనే బెటర్ అని అనుకుంటున్నాం సార్ మేము. ఏదైతే చిరుత దాడి చేసిందో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామస్తులు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. చిరుతను వెంటనే పట్టుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే చిరుతను వెంటనే బంధించాలని చెప్పేసి గ్రామస్తులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ అరవింద్తో మధు, సాక్షి టీవీ, నంద్యాల జిల్లా.